కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా సత్యమూర్తి అనే కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ ఆసక్తికరమైన కథ పేరు మరోసారి సత్యమూర్తి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా కథలోకి ప్రవేశిద్దాం. కోర్టు బోన్లో నిల్చొని సాక్షులు భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని అన్నట్టు నేనెప్పుడు ఎవరి ముందు ప్రమాణాలు చేయలేదు. కానీ ఎందుకనో ఎప్పుడూ నిజమే చెప్పటం, అబద్ధం చెప్పకపోవటం అన్నది నా వంట పట్టింది చిన్నప్పటి నుంచి. బహుశా సత్యహరిశ్చంద్రుడి వంశం వాళ్ళ రక్తం ఏమైనా మా ముత్తాత తాత ముత్తాత ముత్తాతల వంశంలో ఉందేమో. అందుకే నా పేరు కూడా సత్యమూర్తి అని పెట్టారు. ముత్తాత తాతల అంత వెనక్కు వద్దు కానీ కొంత ముందుకు వచ్చి నా చిన్నప్పటి చరిత్ర గురించి చెప్తాను. మా తాతగారికి అంటే మా నాన్నగారికి మా ఊళ్ళో ధర్మప్రభువు అని పేరుంది. ధర్మ మార్గంలో ముక్కుసూటిగా నడిచే మనిషి అని. మా ఊరి కరణం కూడా కావటంతో ఊళ్ళో పంచాయతీలన్నీ రచ్చబండ దగ్గర ఆయన తీర్చేటప్పుడు న్యాయాలు విచారించి తీర్పు బాగా చెప్పేవాడని, ఆయన ఒకసారి తీర్పు చెప్తే ఇక దానికి తిరుగుండదని అందరూ చేతులు జోడించి మరీ పాటించేవారని నాన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళతో అంటుంటే విన్నాను. అలాంటప్పుడు మరి తాత పోలికలు ఈ మనవడికి రాకుండా ఎలా ఉంటాయి? సాయంత్రాలు అచ్చం తాతయ్యలాగే నేను బుజ్జి జరీ పంచ కట్టుకొని కండువా భుజాన వేసుకొని పొడుగుబొట్టు పెట్టుకొని ఆయన చిటికెన వేలు పట్టుకొని వీధిలో నడుస్తుంటే జనం అందరూ అచ్చం తాతపోలికే, బుల్లి ధర్మరాజు అనేవాళ్ళు నవ్వుతూ. ఇక మా బామ్మేమో నన్ను తన పక్కలో పడుకోబెట్టుకొని నా బొజ్జం మీద చిచ్చు కొడుతూ రామాయణ మహాభారత కథలను నాకు వినిపించేది. ఒక్కోసారి ఆడవాళ్ల పాటలట అవేవో పాడి వినిపించేది. అరే సత్యమూర్తి, నువ్వు రాముడంత మంచి మనిషివి కావాలరా, హరిశ్చంద్రుడంత సత్యమూర్తివి కావాలరా అంటూ ఇంకా ఎవరెవరి పేర్లో చెప్పి నువ్వు వాళ్ళందరూ కావాలి అనేది. నేనొక్కడిని అంతమందిని ఎలా అవుతాను బామ్మ అని అడిగేవాణ్ణి అమాయకంగా. అస్తమానం ఆ ఇంతంతలా పుస్తకాలు చదివి నీకు మరీ ఆశ ఎక్కువైంది అని నేనంటే బామ్మ నవ్వుతూ నా బుగ్గలు పిండేది. అవన్నీ ఏమో గాని నువ్వు మంచి మనిషివి మాత్రం కావాలరా, అబద్ధాలు ఆడొద్దు, ఎప్పుడూ యథార్థాన్నే మాట్లాడాలి, చూసింది చూసినట్టు చెప్పాలి అని, దానివల్ల నీకు కష్టం నష్టం కలిగినా కూడా అంటూ ఎక్స్ట్రాగా మరో మాట అంది బామ్మ. అదిగో అప్పటినుంచి నేను నిజం చెప్పటం మొదలుపెట్టాను. ఆ మర్నాడు మా బామ్మ మా ఇంటి వెనక ఉన్న ప్రహారీ గోడ దగ్గర నిల్చొని పక్కింటి మామ్మగారితో, అమ్మో మా కోడలా నంగనాచి తుంగబుర్ర అంటే ఆ మాట తెచ్చి మా అమ్మతో చెప్పాను. అది విన్న మా అమ్మ, నేనేమీ కాదు, ఆమెనే గంపగయ్యాలి, సూర్యకాంతం మీ బామ్మ ముందు బలాదూరు కాదు అంది. ఆ మాట పట్టుకెళ్ళి బామ్మకు చెప్పాను. నేను చేసిన ఘనకార్యాన్ని మా నాన్నకు కూడా చెప్తే, అలా చెప్తారా బడవా అంటూ నవ్వుతూ నా నెత్తిన ఓ మొట్టికాయ వేసి, వాళ్ళిద్దరూ మంచివాళ్లేరా పాపం, ఆడవాళ్ళు అందులోనూ అత్తాకోడళ్ళు కావటంతో ఏవో చిరాకులు పరాకులు తప్పవు, చూసి చూడనట్టు విని విననట్టు ఊరుకుంటే మళ్ళీ కాసేపటికే వాళ్ళు అత్తయ్య అమ్మాయి అనుకుంటూ ఒకటైపోతారు అన్నాడు. ఇది మరీ బాగుంది, కాసేపేమో జరిగింది జరిగినట్టు నిజం చెప్పమంటారు, మళ్ళీ అంతలోనే అలా చెప్పకూడదు గమ్మునుండాలి అంటారు. నేను అసలే చిన్నపిల్లాణ్ణి, ఎప్పుడు ఎలా ఉండాలో నాకేం తెలుస్తుంది అనుకున్నాను నేను చిరుకోపంతో. అప్పటినుంచి మా అమ్మ మా బామ్మ ఇద్దరూ నేను వాళ్ళ దగ్గరికి వస్తున్నానంటే నాకు భయపడి మాటలు టక్కన బంద్ చేసి గప్చిప్ అన్నట్టు ఉండటం మొదలుపెట్టారు. వీడు మామూలోడు కాదు, వీడి ముందు ఏమనుకున్నా ఆ మాటను అవతలకి చేరేస్తాడు అని గుసగుసలాడుకోవటం
1-2 సార్లు నా చెవిలో పడింది. వాళ్ళు అన్నమాటనే నేను చెప్పాను కానీ నేనేమైనా నా సొంత పితూరీలు చెప్పానా? దానికి నేనేదో పెద్ద తప్పు చేసినట్టు నా వంక కోపంగా చూస్తున్నారు. అందుకే నాకెందుకులే ఈ పెద్దవాళ్ల గొడవ అనుకొని నా పుస్తకాలు, నా స్కూలు పనుల్లో నేను మునిగిపోయాను. అయినా అక్కడ అంతే. నా 7 పిల్లలెవరూ నాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కాదు. గుంపుగా నిల్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేను వెళ్తే, అదిగో వాడు వస్తున్నాడు రా, మళ్ళీ సార్కు చెప్తాడు, మాట్లాడుకో అంటూ ఒకరికొకరు చెప్పుకొని మాటా పలుకు లేకుండా ఉట్టిగానే అక్కడ అలా నిల్చున్నట్టు దిక్కులు చూస్తూ పోజులు పెడుతున్నారు. నేను అంత తెలివి తక్కువ వాడినా? ఆ మాత్రం నేను కనిపెట్టలేను. మొన్న ఆ కిట్టిగాడు పండుగాడి పుస్తకాల సంచిలో నుంచి వాడి కొత్త పెన్ను కొట్టేయటం చూసి, సార్, కృష్ణ పవన్ బ్యాగ్లో నుంచి పెన్ను కొట్టేసి తన బ్యాగులో వేసుకున్నాడు అని చెప్పటం, సారు పవన్ని లేపి నిల్చోబెట్టి బ్యాగు వెతికి పెన్ను బయటికి తీసి బడత పెట్టి బాధటం జరిగిందనేగా వాళ్ళకు నా మీద కోపం. దొంగతనము చేయరాదు, అబద్ధము ఆడరాదు అన్న నీతులను రోజు తెలుగుసారి చెప్తుంటే వింటూనే ఉంటారు. మళ్ళా వినంగానే సరిపోయిందా? పాటించొద్దు. తప్పు జరుగుతుంటే చూసి మిన్నకుండటం కూడా తప్పేనని కూడా తెలుగుసారి చెప్పాడు కదా మరి. అందుకే నేను అలా సార్కు చెప్పాను. అవును, పిల్లలు తప్పు చేస్తుంటే సార్లకు చెప్పాలని తెలుసు కానీ సార్లు, ఆడ టీచర్లు తప్పు చేస్తుంటే ఎవరికి చెప్పాలో తెలియదు. ఎప్పుడూ క్లాస్లో పాఠం చెప్పకుండా స్వెటర్లు అల్లుకుంటూ సినిమా పుస్తకాలు చదువుతూ ఉండే మా ఇంగ్లీష్ టీచరు హెడ్ మాస్టర్ క్లాస్ వైపు వస్తుండటం చూసి ఊలుబంతులను, అల్లే ఆ పొడగాటి పుల్లల్ని, సినిమా పుస్తకాలను డస్క్లోకి తోసేయటం నేను ఎన్నిసార్లు చూడలేదు. ప్రేయర్ టైంలో అసెంబ్లీలో ఆమెగా అందరూ వినేలా డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అంటూ నీతులు చెప్తుంది. పెద్ద సార్తో ఆ రోజు చెబుదాం అనుకున్నాను కానీ అసలే పంతులమ్మ కదా, బెత్తంతో ఎక్కడ బాత్తుందోనని చెప్పలేదు. పైగా ఆమెకు అసలే ముక్కు మీద కోపం, టీచర్ను అని ప్రౌడు. ఈసారి ఎవరు చెప్పింది తెలియకుండా చెప్తాను, ఏ చిట్టీలోనన్నా రాసిపెట్టి అనుకున్నాను నాలోనే నేను ఇంత చిన్నపిల్లవాడినా? అయినా నాకే ఏంటో ఇన్ని ఆలోచనలు వస్తుంటాయి. మిగతా పిల్లలంతా ఎప్పుడూ కేరింతలు కొడుతూ, గెంతుతూ, పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉంటారు. నేనే ఇలా ఎందుకు అన్నది మాత్రం ఎంత ఆలోచించినా నాకు తట్టదు. అనుకుంటాను నాలో నేను బాగా చదువుతానని, మార్కులు బాగా తెచ్చుకుంటానని, బుద్ధిమంతుండని ఇంట్లో అమ్మా నాన్న, బళ్ళో టీచర్లు తెగ పొగుడుతూ నన్ను ఆకాశానికి ఎత్తేయటం మాత్రం వినటానికి నాకు భలేగా ఉంటుంది. ఆ మరో మాట కూడా అంటూ ఉంటారు, నేను చాలా కష్టపడి చదువుతానట, ఏ పని చెప్పినా బాగా చేస్తానట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్క విషయంలోనే నేనెవరికీ నచ్చను. అదేమిటంటే ఎక్కడ ఏం జరిగినా చూసింది చూసినట్టు నిజం చెప్పేస్తాను, ఏది దాచకుండా. చెయ్యకూడని పని చేసేవాళ్లకు అందుకే అది నచ్చదు. ఒక్కోసారి ఫ్రెండ్స్ ఎవరికి చెప్పవుగా ప్రామిస్ అంటూ చేతిలో చెయ్యి వేయించుకుని చెప్పిన రహస్యాలు కూడా నోరు ఊరుకోక చెప్పేస్తాను. పోయి చెప్పొద్దు అన్నవాడికే. దాంతో వీడికి కోపం వచ్చి నాతో మాటలు బంద్ చేస్తాడు. నేను ఇంకోసారి నమ్మనురా అని చూపుడు వేలుతో బెదిరిస్తూ నా దోస్త్ కటీఫ్ చేస్తారు. నేనేమన్నా తక్కువ తిన్నానా, నువ్వు మాట్లాడపోతే నాకేంటి అన్నట్టు ఉంటాను కానీ అస్సలు వాడికి లొంగను. నన్ను మొండోడు అనుకున్నా సరే. అదొక్కటేనా, నన్ను ఇంకా చాలా తిట్టుకుంటున్నారని నాకు తెలుసు. అందుకే ఓ రోజు మా అమ్మకు విషయం చెప్పి, ఎందుకమ్మా ఇలా, నేనేం తప్పు చేశానని అని అడిగాను. యథార్థవాది లోక విరోధిరా, అదంతే అంది అమ్మ. అంటే ఏంటో అప్పుడు నాకు అర్థం కాలేదు. అయినా పెద్ద పెద్ద మాటలు మనకేం అర్థమవుతాయిలే పిల్లగాళ్లకు అనుకొని ఊరకుండిపోయాను. అప్పుడంటే పిల్లగాడిని,
ఆ తర్వాత కాలేజీకి వచ్చి యువకుణ్ణి అయిన తర్వాతనైనా ఆ యథార్థవాది లక్షణాలు వదిలించుకోవద్దా? యథార్థవాది అన్న మాటలు నాకెలా అర్థమయ్యాయని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను గనక అనుభవాలు కఠినమైన పదాలకు అర్థాలు తెలిసి వచ్చేలా చేశాయి గనక తెలుసుకున్నాను. అయినా చిన్నప్పటి నుంచి వంటబట్టిన బుద్ధి బుద్ధే. అదెక్కడికి పోతుంది? వయసుతో పాటు పెరుక్కుంటూ వస్తుంది. కానీ మా ఫ్రెండ్ ఒకడు గోడచాటుకెళ్ళి మాటిమాటికి ఓ సిగరెట్ తాగి వస్తుంటే, పొగ త్రాగరాదు, ఊపిరితిత్తుల క్యాన్సర్కు అదే కారణం అన్న అడ్వర్టైజ్మెంట్లు సినిమా తెర మీద చూశాను గనక, అంకుల్ మనోజు సీక్రెట్గా సిగరెట్లు తాగుతున్నాడు అని వాళ్ళ డాడీకి చెప్పాను అమాయక మొహం పెట్టి. దాంతో వాళ్ళ డాడీ వాణ్ణి తన్నాడని వాడు నన్ను ఆ రోజు ఒక గల్లీలో పట్టుకొని వంగబెట్టి పిడిగుద్దులు గుద్దాడు వీపు మీద. క్లాస్లో తెలుగు పాట నడుస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న ఓ అబ్బాయి మా ముందు బెంచీలో కూర్చున్న ఓ అమ్మాయి జడపట్టి లాగడాన్ని నేను చూశాను కనుక చెప్పాను. సారు వాణ్ణి నిల్చోబెట్టి క్లాస్ నుంచి బయటకు పంపించటంతో, బయటకు రాని సంగతి చెప్తా అంటూ చూపుడు వేలుతో నన్ను బెదిరించి వెళ్ళిపోయాడు. ఏంటో ఎంత వద్దనుకున్నా అన్నీ నా కళ్ళనే పడతాయి. మా కాలేజీ నుంచి బస్టాండ్కి పోయే దారిలో ఓ మూలకు ఓ పాన్ షాప్ ఉంది. అక్కడ మా కాలేజీ పిల్లలు గుంపులుగా మోగి డ్రగ్స్ తీసుకోవటం ఓ రోజు నా కంటపడింది. నేను ఆ విషయం మా డాడీకి చెప్తే మా డాడీ నాతో ఒక్క మాట చెప్పకుండానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అందులో మా క్లాస్ పిల్లలు ఉండటం, వాళ్ళకి నా మీద ఎప్పటినుంచో అనుమానం ఉండటంతో మళ్ళీ ఆ స్కూల్కి పోయే దారిలోనే పట్టుకొని నన్ను దిబ్బిడి బాదారు. ఇలా ఒకటా రెండా చూసింది అది చెడు అయితే చెప్పకుండా ఉండలేని నా బలహీనత ఏంటో గాని అది నాకు కష్టాలను కొని తెస్తోంది. ఇక నుంచైనా నా కళ్ళు చెవులు నోరు మూసుకొని ఆ మూడు కోతుల్లా కూర్చుందామని అనుకుంటాను కానీ అంతలోకి మళ్ళీ మర్చిపోతాను. ఇంకా పెరిగి పెద్దయి మా డాడీ అంత అయినాక ఇంకే సమస్యలు వస్తాయో అని భయంగా ఉంది. సమస్యలకు నేనంటే అంత ఇష్టం ఎందుకో, అవి నా వెంటే పడి ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. దానికి తోడు నా అభిరుచులు, నేను చేసే పని కూడా అలాగే తగలడ్డాయి. పోయి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అందులో నా నాలెడ్జి అమాంతం పెరిగిపోయింది. ఎంతగా అంటే భారత రాజ్యాంగాన్నంతా ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు పదే చదివి ఆపోస్తన పట్టి కంఠస్థం చేసినంత. స్కూల్లో కాలేజీలో ఉన్నప్పటి నుంచే తెలుగు సబ్జెక్టులో నేను రాణిస్తూ వస్తుండటం, క్రియేటివిటీ కూడా బాగానే అలవడి వ్యాసాలు గిలికి పారేస్తుండటంతో రచయితగా కూడా పేర్పడ్డాను. ప్రావీణ్యం ఉన్నవాడికి పోస్టులకేం తక్కువ అన్నట్టు ఓ టీవీ ఛానల్ వాళ్ళు నాకు పొలిటికల్ న్యూస్ ఎడిటర్గా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు. దాంతో రెచ్చిపోయి రాజకీయ నాయకులు, వాళ్ళ కింది అధికారులు చేసే స్కామ్లు, దోపిడీలు, కుంభకోణాలు, మోసాలు ఒక్కొక్కటి బయట పెట్టడం మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి బాణాలను సంధించినట్టు సూటిగా ప్రశ్నలు సంధించి గుట్టుమట్లు లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నిజం కక్కేదాకా ఇరుకున పెట్టడం, కక్కకపోయినా కక్కొచ్చినంత పనిచేసి వ్యూయర్స్ కనిపెట్టేలా చేయటంతో మా ఛానల్ అన్నా, అందులో పనిచేసే నేనన్నా నాయకులు వణికిపోవటం మొదలుపెట్టారు. దాంతో నా మీద ఒత్తిడి పెరిగిపోయింది. నాకు డబ్బు ఆశ చూపి మమ్మల్ని గురించి మంచిగా రాయమని రిక్వెస్ట్ చేసేవాళ్ళు కొందరైతే, తంతాం అంత చూస్తాం అంటూ ఫోన్లు చేసి బెదిరించేవాళ్ళు మరికొందరు తయారయ్యారు. ఆ రెండు పనులు చేయకుండా రెట్టింపు ఉత్సాహంతో పెద్దల చీకటి బాగోతాలు కూడా బయటపెట్టడం మొదలుపెట్టాను, స్టింగ్ ఆపరేషన్ నిర్వర్తిస్తూ. అది చూసి హడలిపోయిన నా పెళ్ళం స్టింగు లేదు, బొంగు లేదు, ఆ డేంజరస్ జాబ్ మానేసి శుభ్రంగా ఏ ప్రైవేట్ కంపెనీలో అయినా సాఫ్ట్వేర్ జాబ్ని సాఫ్ట్గా చేసుకుంటూ మీరు నిశ్చింతగా బతికి మమ్మల్ని నిశ్చింతగా బతకనియండి. ఈ పాలిటిక్స్, ఈ గొడవలు మనకేమైనా కూడు పెడతాయా? కొరవితో తలగొక్కున్నట్టే కదా, ప్రాణాలకే ప్రమాదం అంటూ గొడవ పెట్టడం మొదలుపెట్టింది. అప్పటికే నేను CA పాస్ అయి కంప్యూటర్ కోర్సులు కూడా
చేసి ఉండటంతో ఆ సాఫ్ట్ జాబుల్లో ఏముంటుంది, కుర్చీకి అంటుకుపోయి అంత సాఫ్ట్నెస్ తప్ప. రిస్క్, సాహసం ఈ రెండింటిలోనే ఉంటుంది మజా. నాకేదో అవుతుందని తెలిసిన నిజం చెప్పకుండా ఉంటానా? డబ్బుకు అమ్ముడుపోతానా? వీళ్ళ బెదిరింపులకు బెదిరిపోతానా? గుండెల్లో కలేజా ఉండాలి మనిషి అన్నవాడికి. సమాజానికి ఉపయోగపడే పనులు అవి ఎంతటి రిస్క్ జాబులైనా చెయ్యాలి. మంచి నిర్ణయమో కాదో, నాకు సూటబుల్ జాబ్ అని ఆ దేవుడే నన్ను ఈ పనిలో పెట్టాడో ఏమో కానీ నేను ఇలాగే ఉంటాను. ఏమవుతే అది అవుతుంది. మా బామ్మ నా చిన్నప్పుడు అనేది, నాయన సత్యమూర్తి యథార్థవాది లోక విరోధిరా అని. ఆ యథార్థం నలుగురికి అపకారం చేసేదైనప్పుడు సమాజ శ్రేయస్సు కోసం లోక విరోధినైనా నేను యథార్థవాదినే అవుతాను. నీతి, న్యాయం, మంచితనం పక్షానే నేనెప్పుడూ నిలబడి వాదిస్తాను. బలంగా నా వాయిస్ని ప్రజలకు వినిపిస్తాను. ఇది నడుస్తున్న చరిత్ర అని వాళ్ళ కళ్ళ ముందు ఫోటోలతో, వీడియోలతో సహా దృశ్యమానం చేస్తాను. లోకకంటకులకు నా ప్రశ్నాస్త్రాలతో చుక్కలు చూపిస్తాను అన్నాను దృఢ సంకల్పంతో. నా భార్య మనసులో ఏమనుకుందో ఏమో కానీ మళ్ళీ మారు మాట్లాడలేదు. దాంతో సత్యమూర్తి అనే నేను అలా యథార్థవాదిగానే ఉండిపోయాను. ఇదండి సత్యమూర్తి అనే కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.